రాజకీయ ప్రేరేపిత గొడవల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ప్రతిపాదనపై మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. పల్నాడు జిల్లాలో ప్రత్యర్థుల చేతిలో చనిపోయిన చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే చట్ట సవరణ చేసే బిల్లు ఆమోద సమయంలో వైసీపీ దీనిపై అభ్యంతరం తెలిపింది. రాజకీయ ప్రేరేపిత గొడవల్లో మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సరికాదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ గొడవలు ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఫ్యాక్షన్ అంతమొందించినట్లే రాజకీయ ప్రేరేపిత హింసను తుదముట్టించేందుకే చట్ట సవరణ చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. దీనిపై తన వాదనకే కట్టుబడిన బొత్స చట్ట సవరణ బిల్లుపై డివిజన్ కోరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బిల్లును సమావేశం చివర్లో తీసుకుంటారన్న మండలి చైర్మన్ కోయె మోషన్ రాజు తెలిపారు. మిగతా బిల్లులకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును ఆమోదించకుండానే మండలి చైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ తోట వీరాంజనేయులు గారిని జూనియర్ అసిస్టెంట్ గా నియమించాలని ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దీనికి సంబంధించిన బిల్లు అధ్యక్ష. రాజకీయ ప్రయత్నం ప్రభుత్వాల్లో వచ్చి ఈ రకంగా ఈ ఆలోచనతో ఇక విచ్చికెళ్తుంటుంటే రాబోయే కాలానికి రాబోయే తరానికి ఏమి మనం సందేహిస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. దయచేసి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. ఒక ఫ్యాక్షన్ తో ఒక కుటుంబం ఎట్లా నలిగిపోతుంది, ఆ తర్వాత తరాలు ఎట్లా ఇబ్బంది పడతాయి అనేటువంటిది మనం మన రాజకీయ కాలంలోనే మనం 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాలు చూసాం అధ్యక్ష. ఎక్స్ట్రీమిస్ట్ కుటుంబాలు చంపినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు గతంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి అధ్యక్ష. సో ఇక్కడ ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. ఆ కుటుంబాలకి మేము ఈ ప్రభుత్వాలు బాసటగా నిలుస్తాము అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం. ఇవాళ ఫ్యాక్షన్ ని దూరం చేయగలిగాం, రాష్ట్రంలో ఇవాళ నక్సలిజాన్ని దూరం చేయగలిగాం, ఒక బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్, పెట్టుబడులు పెట్టేటువంటి అట్మాస్ఫియర్ ని తీసుకొచ్చాం. సో ఎక్కడైనా రాజకీయ ప్రేరేపిత హింస ఉంటే కూడా ఇది లాంగ్ టర్మ్ లో ఇది కూడా మనం అవాయిడ్ చేయాలి అనేటువంటి ఒక సందేశం దీని ద్వారా పోతుంది అనేటువంటి తెలియజేసుకుంటున్న అధ్యక్ష. దయచేసి బిల్లు పాస్ కి అనుమతి మనం కోరుతున్న అధ్యక్ష. ఎవరైతే వారికి కానీ నష్టం ప్రాణాలు కోల్పోయారో ఎవరైతే దానికి ప్రేరేపణ చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు లా ప్రకారం తీసుకోండి అధ్యక్ష. అభ్యంతరలే లేదు. వాళ్ళ పార్టీలో ఉంటే ఆర్థిక సాయం చేయమండి అధ్యక్ష, లేదు అంటే ఇంకో సాయం చేయమండి అధ్యక్ష, పర్వాలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే అది ఫ్యాక్షన్ రూపుమాపడానికి కలగవద్దు అధ్యక్ష, ఫ్యాక్షన్ ప్రోత్సహించడానికి అవుతుంది. దీని నుంచి ఒక మెసేజ్, ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటువంటిది సమాజంలో జరగాలి. రెండోది అవతల వాడికి కూడా ఒక డిటరెంట్ ఉండాలి. నా ఆశించిన లక్ష్యం దీంతో నెరవేరదు, కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటే ఆ కుటుంబం బలపడుతుంది అనేటువంటి ఒక సంకేతం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ ఈ చంద్రయ్య గారి మృతి నేను ఎలా దలుచుకోలేదు అధ్యక్ష. హత్య చేయబడడం లైవ్ రికార్డింగ్ రిలీజ్ అయింది అధ్యక్ష. ఆ కుటుంబాలకి సమాజంలో ఈ భయభ్రాంతులైనటువంటి వాళ్ళకి బాసటగా నిలవాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దీన్ని దయచేసి మీరు అర్థం చేసుకుని ఇది కోఆపరేట్ చేయమని చెప్పి బిల్లును పాస్ చేయడానికి తమరు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ గొంతుకు వచ్చారు. కాబట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వటం అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. పార్టీల పేరు చెప్పి హత్యాకాండల్ని కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళకపోతే ఎట్లా కట్టడి చేస్తాం? వాడికి ఉద్యోగం ఇచ్చి బాసటగా ఉన్నారు అనేటప్పటికి ప్రజలు 10 మంది నిలబడగలిగారు ఎదురుగా. ఇది రాజకీయ ప్రేరేపిత హత్యలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసి ఆ కుటుంబాన్ని బాసటగా నిలుస్తున్నాం. ఒక సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయం తీసుకోబడింది. పునరాలోచించుకోవాల్సింది ఏమైనా ఉంటే ఎల్ఓపి గారు పునరాలోచించుకుని ఈ బిల్లుకు సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నా. సమాజం రాబోయే తరాలకి చాలా ప్రమాదకరమైన సూచన కాబట్టి దీన్ని మేము సమర్థించాలి అధ్యక్ష. దీని డివిజన్ కోరుతున్నాం అధ్యక్ష. ఆలోచించండి. ఇప్పుడు మీ తాలూకా అభిప్రాయం నిరసన తెలియజేశారు కదా. దీంట్లో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది అధ్యక్ష. సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఏం మెసేజింగ్ అనేది అది వారి అభిప్రాయం అధ్యక్ష. దీని వలన రాజకీయ పార్టీలకు కూడా ఒక సంకేతం వెళ్తుంది. ఇక ఇది కట్టడి చేయబడుతుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ ప్రేరేపిత హింస అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది స్పష్టంగా మేము ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దయచేసి దీంట్లో పునరాలోచన అనేటువంటిది ఎల్ఓపి గారిని చేసుకోమంటున్నాం.
దీన్ని ఒకసారి వాయిదా వేయండి అధ్యక్ష, పునఃపరిశీలించుకొని మళ్ళీ పెట్టండి అధ్యక్ష, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాత్రం ఇప్పుడే జరగాలంటే మాత్రం వీటి విధులు కోరుతున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, ఎస్ ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేదు, పెట్టుబడులు పెట్టొచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక మంచి చర్యగా, ఒకవేళ మీకు భిన్న ఆలోచనలు ఉంటే ఎస్ వి అగ్రీ, బట్ అన్ఫార్చునేట్లీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ టుడే. మా ఆలోచనలు ఇవి, మా ఆలోచనల ప్రకారం ప్రభుత్వాన్ని తీసుకెళ్తాం. అన్ని ఎక్స్పెరిమెంట్లనే ఇది కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఇవాళ దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఒకటే, ఈ బిల్లు లాస్ట్ లో తీసుకుంటాను. రైట్, ఇంకో బిల్ తీసుకుంటాను. రైట్ అధ్యక్ష.